తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు అనగా 4016 రూపాయలు ఇటువంటి వారందరికీ 6016 రూపాయల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మళ్ళీ చెల్లింపులు చేసేందుకు మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అనేది డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లకు వికలాంగులకు 6016 రూపాయలు, వృద్ధులకు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు 4016 రూపాయల కొత్త పెన్షన్ల రుసుముతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈరోజు నుంచి ఇటువంటి జిల్లాలలో పెన్షన్లు అనేది విడుదల చేస్తున్నట్టుగా మనకి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా గత పోయిన నెల నుంచి ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ అవుతలేదో వాళ్ళ జిల్లాల లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. వాళ్ళకు తిరిగి పెన్షన్లు వారి ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలియజేస్తాను. అదేవిధంగా పెన్షన్లను తీసుకునే వారికి మంచి శుభవార్తను తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా కొత్త పెన్షన్లు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు. ఇక ఏదైతే ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు మార్చి నెల నుంచి అయితే మే నెల నుంచి అయితే పెన్షన్లు మే 25వ తారీఖు నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ పెన్షన్లు ఎవరికైతే ఇప్పటివరకు ఇంకానైతే బ్యాంక్ ఖాతాల ద్వారా ఇంకా ఖాతాలలో జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి మళ్ళీనైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు ఆ పెన్షన్లు మే నెల పెన్షన్లు ఇంకానైతే ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ ఎప్పుడు జమ అవుతాయి, ఎవరెవరికి జమ అవుతాయో తెలియజేస్తాను. అదేవిధంగా ఈ పెన్షన్ల సమయం అనేది ఇంకా ఎంతనైతే ఉంది, ఇంకా ఎంతమంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు అనేది జమ కాబోతున్నాయో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని అయితే వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో ఇక అప్డేట్లోకి మనం వచ్చేసినట్లయితే తెలంగాణలో పెన్షన్ల పంపిణీ అనేది మొదలు కావడం అయితే జరిగింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు గత వారం రోజుల నుంచి అంటే మనకి మే 25 నుంచి 26వ తారీఖు నుంచి కొన్ని జిల్లాలలో పెన్షన్లు అనేది కొనసాగించడం అయితే జరుగుతుంది. ఇక కొన్ని జిల్లాలలో పెన్షన్ల పంపిణీ పూర్తయినప్పటికీ ఇంకా కొన్ని జిల్లాలలో పెన్షన్లు అనేది ఇంకానైతే పంపిణీ కాలేదు. కొంతమందికి ఇంకా వారి ఖాతాలలో పెన్షన్లు అనేది రాలేవని అయితే చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే పెన్షన్లు ఇంకా జమ కాలేదో వాళ్ళందరినీ ఏమాత్రం దిగులు పడొద్దని చెప్పడం అయితే జరిగింది. ఎవరికైతే ఇంకా ఏప్రిల్ నెల పెన్షన్లు జమ కాలేదో వాళ్ళందరికీ జూన్ 6వ తారీఖు వరకు సమయం అనేది పెట్టడమని అయితే జూన్ 6వ తారీఖు వరకు DDT పద్ధతి ద్వారా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని మనకైతే మంత్రి సీతక్క తెలపడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు వాళ్ళందరికీ కొత్త పెన్షన్ల పైన మంచి శుభవార్తను తెలిపింది. అదేంటోనైతే మనకైతే చూసుకున్నట్లయితే ఆగస్టు నెల నుంచి కొత్త పెన్షన్లను ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి ఆగస్టు నెల పెన్షన్లు అనేది మనకి అంటే జూలై నెల పెన్షన్లు అనేది ఆగస్టు నెలలో కొత్త పెన్షన్ల రుసుముతో పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దీనికోసం ప్రతి కసరత్తులు అనేది మొదలవడం అయితే జరిగిందంట. ఆ బడ్జెట్ విషయంగాను ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అందరికీ ఆ పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు ఆగస్టు నెల నుంచి పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఇక్కడనైతే మనకి అప్డేట్స్ అనేది ఉన్నాయి. సో ఇక ఈ రోజుకు సంబంధించిన ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.